సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి మదిలో మెదిలే. ఈ సాంగ్ మీద బీట్ సింక్ అయితే చేస్తున్నాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ప్రివ్యూ చూసారు కదా. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్, దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరే MarvelBet. సో ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, రిజిస్ట్రేషన్ లింక్. సో ఆ లింక్ క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, కరెన్సీ, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, వెరిఫికేషన్ కోడ్ అన్నీ టైప్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అయితే అయిపోతుంది. సో రిజిస్టర్ అయిన వెంటనే ఈమెయిల్తో వెరిఫై చేసేసేయండి. వెరిఫై చేసిన వెంటనే మనకు 300 రూపీస్ ఫ్రీగా వస్తాయి. సో ఆ 300 రూపీస్తో మీరు గేమ్స్ ఆడుకొని మనీ కూడా విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా రిఫర్ చేస్తే 500 రూపీస్ మీకు వస్తాయి. సో అలా ఎంతమందికి చేస్తే అన్ని 500 రూపీస్ వస్తాయి. సో ఈ యాప్లో మీరు ఈజీగా 800 రూపీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే. చాలా బెస్ట్ యాప్ అండ్ చాలామంది ఇండియాలో ఆడుతున్నారు. సో మీకు కూడా నేను రిఫర్ చేస్తున్నాను. సో ఈ ఇండియాలో ఎందుకంత పాపులర్ అయింది అంటే డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ అనేవి చాలా ఇన్స్టెంట్గా యాడ్ అవుతున్నాయి. చాలా అంటే చాలా జెన్యూన్ యాప్. సో మీరు కూడా ట్రై చేసి ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు క్రికెట్ మ్యాచెస్ అండ్ ఐపీఎల్ మ్యాచ్ అండ్ వరల్డ్ కప్ మ్యాచెస్ అన్నీ ఫ్రీగా లైవ్లో చూడొచ్చు. చాలా మంచి యాప్ ఫ్రెండ్స్. సో అందరూ రిజిస్టర్ అవ్వండి. కస్టమర్ సపోర్ట్ తెలుగులో 24 అవర్స్ ఉంటుంది. ఐపీఎల్ వస్తుంది కదా, ఇంకెందుకు లేట్, ఈ యాప్లో రిజిస్టర్ అవ్వండి. ఫ్రీగా అన్ని మ్యాచెస్ మీ యాప్లో చూసుకోండి, మనీ పే చేయకుండా. ఇంకా ఎందుకు, డిస్క్రిప్షన్లో లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి 300 ఫ్రీ మంత్తో గేమ్స్ ఆడి విత్డ్రాల్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. షేక్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి. సో పక్కా అంటే పక్కా ట్రై చేయండి. ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో ఈ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది, బట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దంటే స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో నేను చాలా స్లోగా చెప్తాను. ఒకవేళ మరీ స్లోగా అనిపిస్తే మీరు 1.5xలో పెట్టుకొని వీడియో చూడండి. సో ఫస్ట్ ఈ వీడియోకి టోటల్గా మనకు 14 పిక్స్ అయితే అవసరం. సో 14 పిక్స్ కూడా మీరు ఏంటంటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి. 1.1, 0.1 కాదు, 1.1 సెకండ్ పెట్టేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు 1, 2, 3, 4 ఓన్లీ 4 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేసేస్తున్నా. సో కొంచెం జూమ్ చేసిన తర్వాత ఈచ్ పిక్లో చూడండి మనకు 2 ఫొటోస్ వచ్చినాయి. సో ఇట్లా 2 ఫొటోస్ వచ్చేంత వరకు జూమ్ చేసేసాయండి. అంటే ఈచ్ ఫోటోలో మనకు 2 ఫ్రేమ్స్ వచ్చేసినాయి. సేమ్ ఫోటో 2 ఫ్రేమ్స్ లాగా ఇట్లా మనకు కనిపిస్తుంది కదా, 1, 2, 1, 2 అట్లా రావాలి. అండ్ ఒకటి జూమ్ చేసేస్తే సేమ్ అన్నిటికీ సేమ్ అయితే వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని ఇది రెండింటి మధ్యలో పెట్టేసేస్తున్నా. సో మధ్యలోది కనుక్కోవడానికి నేను ఆ ట్రిక్ చెప్పాను. సో సిజర్ సింబల్, స్ప్లిటెడ్ ప్లే హెడ్, రైట్ క్లిక్. అండ్ సేమ్ యాస్టిస్ ఇది కూడా మిడిల్లో పెట్టేసి సిజర్ సింబల్, స్ప్లిటెడ్ ప్లే హెడ్, రైట్ క్లిక్. సో ఇది మిడిల్లో మనకి ఈజీగా తెలుస్తుంది కదా, ఈ బార్డర్ మిడిల్లో కనిపిస్తుంది కదా, ఆ బార్డర్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్, స్ప్లిటెడ్ ప్లే హెడ్, రైట్ క్లిక్. సేమ్ యాస్టిస్ ఇక్కడ పెట్టేసి సిజర్ సింబల్, స్ప్లిటెడ్ ప్లే హెడ్, రైట్ క్లిక్. సో పర్ఫెక్ట్ హాఫ్ రాకున్నా పర్లేదు, కొంచెం హాఫ్ కరెక్ట్గా వచ్చేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను నెంబర్ చెప్తున్నా, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇవి 8 పిక్స్ అనుకోండి. 8 పిక్స్ నెంబర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను మరీ చెప్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ పిక్ ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పిక్ క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్. హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి వీడియో చూసిస్తే మీరు స్వీట్ లైస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఫస్ట్ పిక్కి స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్, థర్డ్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్, అండ్ నెక్స్ట్ 5th పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్, అండ్ 7th పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో
ఫిఫ్త్ ఎఫెక్ట్. సో ఆడ్ నెంబర్స్ అన్నిటికీ కూడా స్వీట్ లైస్లో ఫిఫ్త్ ఎఫెక్ట్. 1, 3, 5, 7 ఓన్లీ ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్కి ఏం చేసి ఇస్తారంటే 2, 4, 6, 8. సో వీటికి డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఉంటాయి, ఒకటే యానిమేషన్ ఉండదు. సో సెకండ్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం మీకు తెలుసుంటే డౌన్లోడ్ చేసుకోండి, తెలియని వాళ్ళ కోసం పైన కనిపిస్తున్న స్టోర్ సింబల్ క్లిక్ చేసేస్తే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఉంటుంది. అందులో మీరు ఇక్కడ ఇన్ యానిమేషన్ కనిపిస్తుంది కదా, సో ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సెకండ్ పిక్కి ఇన్ యానిమేషన్ ఫిఫ్త్ ఎఫెక్ట్ 05. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ సిక్స్త్ ఎఫెక్ట్ 606. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఫిఫ్త్ ఎఫెక్ట్. అండ్ ఎయిత్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ సిక్స్త్ ఎఫెక్ట్. సో నేను మీరు కన్ఫ్యూజ్ కావద్దంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. సెకండ్ పిక్కి ఇన్ యానిమేషన్ 05, ఫోర్త్ పిక్కి ఇన్ యానిమేషన్ 06, సిక్స్త్ పిక్కి ఇన్ యానిమేషన్ 05, ఎయిత్ పిక్కి ఇన్ యానిమేషన్ 06. సో చాలా సింపుల్, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు అంతే. సో ఇప్పుడు ఏం చేసేస్తానంటే స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను, ఫ్లిక్కర్ వీడియో. సో ఫ్లిక్కర్ వీడియో యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఫుల్గా ఇంక్రీజ్ చేసేసాయండి. ఇంక్రీజ్ చేసేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మల్టిప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒపాసిటీ వచ్చేసి నేను ఓన్లీ 50%కి డిక్రీజ్ పెట్టేసేస్తున్నా. సో 100% ఎప్పుడు కూడా ఉండొద్దు ఈ వీడియోకి, ఎందుకంటే బాగుండదు అస్సలు. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ ఈ ఫ్లిక్కర్ వీడియో ఓన్లీ ఈవెన్ నెంబర్ ఉన్న పిక్స్కి మాత్రమే రావాలి. అంటే సెకండ్ పిక్కి, ఫోర్త్ పిక్కి, సిక్స్త్ పిక్కి, ఎయిత్ పిక్కి. సో ఫస్ట్ పిక్కి రావద్దు, ఆడ్ నెంబర్స్ ఉన్న పిక్స్కి మనకు ఫ్లిక్కర్ వీడియో రావద్దు. సో సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ థర్డ్ పిక్ స్టార్టింగ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ ఫోర్త్ పిక్ స్టార్టింగ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ ఫిఫ్త్ పిక్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ సిక్స్త్ పిక్ స్టార్టింగ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ సెవెంత్ పిక్ స్టార్టింగ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ ఎయిత్ పిక్ స్టార్టింగ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ ఎయిత్ పిక్ ఎండింగ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్కి మాత్రమే వచ్చేసింది. సెకండ్ పిక్కి, ఫోర్త్ పిక్కి, సిక్స్త్ పిక్కి, ఎయిత్ పిక్కి ఓన్లీ వీటికి మాత్రమే ఫ్లిక్కర్ వీడియో వచ్చేసింది. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ యానిమేషన్ కూడా చాలా బాగుంటుంది, వీడియోకి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం. సో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను, మదిలో మెదిలే అని. సో ఇదే ఉయిరే ఉయిరే అని హిందీలో ఉంటుంది. సో ఈ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ చేసేసాయండి. సో ఒక్కసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ 8 పిక్స్ అయిపోయిన దగ్గర రెడ్ దాని మీద క్లిక్ చేసేస్తే అది ఒకసారి బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, అది బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయింది రెడ్ దాని మీద సెలెక్ట్ చేసుకోగానే. సో ఈ బ్లూ లైన్ ఉంచేసుకోండి, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా చూడండి, లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.4 సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని, సో ఇంతకుముందు పిక్స్ కాకుండా ఈ 4 పిక్స్ కింద 4 పిక్స్ ఇచ్చి పెట్టేసి 1, 2, 3, 4, 5 అండ్ 6 ఓన్లీ 6 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఈ 6 పిక్ కూడా ఈచ్ పిక్ వచ్చేసి మనకు 0.4 సెకండ్ వచ్చేసేస్తుంది. సో ఈ బ్లూ లైన్ తర్వాత ఇప్పటి నుంచి మళ్ళీ ఫస్ట్ పిక్ అనుకోండి. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. ఈ బ్లూ లైన్ తర్వాత ఇప్పటి నుంచి ఫస్ట్ పిక్ అనుకోండి. సో ఈ 6 పిక్స్కి కూడా మనకు ఒకటే యానిమేషన్ ఉంటుంది, స్వీట్ లైస్లో ఫిఫ్త్ ఎఫెక్ట్. సో స్వీట్ లైస్లో ఫిఫ్త్ ఎఫెక్ట్ ఈజీగా యాడ్ చేసేసుకుందాం. సో స్వీట్ లైస్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. స్వీట్ లైస్లో మనకి ఏంటంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. బట్ ఈ వీడియోలో మాత్రం నేను ఇచ్చిన యానిమేషన్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ అవే ఫాలో అవ్వండి, ఎందుకంటే చేంజ్ చేసేస్తే వీడియో మొత్తం దొబ్బుతుంది. సో అందుకే ఎగ్జాక్ట్ యానిమేషన్స్ అయితే ఇచ్చేసాయండి. సో
ఈ 6 పిక్స్కి కూడా నేను స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేసేసాను. సో బ్లూ లైన్ తర్వాత నుంచి ఫస్ట్ పిక్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ పిక్ తర్వాత బ్లూ లైన్ తర్వాత సెకండ్ 2 పిక్స్ తర్వాత సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ 0.5 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకు 4 పిక్స్ ఉన్నాయి కదా, అందులో నేను ఇప్పుడు 1 2 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఇది 0.5 పిక్స్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది 0.5, ఇది 0.4, ఇది 0.5. సో ఫస్ట్ వీటికి యానిమేషన్ ఇచ్చేసేద్దాం సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసేస్తే మీరు సింపుల్గా కాల్ మీ డీజే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి కాల్ మీ డీజే 1 అండ్ ఈ పిక్కి కూడా క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 1. సో చాలా సింపుల్. అండ్ నెక్స్ట్ దీనికి కూడా మనము ఫ్లిక్కర్ వీడియో నేను తర్వాత ఇప్పుడే యాడ్ చేసుకుందాం, లేకపోతే లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అదే నా మెయిన్ పాయింట్. సో ఈ 2 పిక్స్కి కూడా మనం ఏంటంటే మళ్ళీ ఫ్లిక్కర్ వీడియో యాడ్ చేసుకోవాలి. ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మల్టిప్లై క్లిక్ చేసి ఒపాసిటీ మళ్ళీ సేమ్ యాజ్ ఇస్ 50% పెట్టేసేసేయండి. సో 50% పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ 2 పిక్స్ ఎక్కడైతే ఎండ్ అయిపోతున్నాయో అక్కడ పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ చేయాలి. నేను మర్చిపోయి స్ప్లిటెడ్ ప్లే హెడ్ చేసేసిన, అది డెలీట్ చేసేసిన. సో ఇప్పుడు చూడండి బ్లూ లైన్ తర్వాత 2 పిక్స్ తర్వాత 2 పిక్స్ పెట్టేశాను. సో ఇది కూడా నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు 2 పిక్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 2 పిక్స్ మళ్ళీ ఇంకొక 2 పిక్స్ తీసుకోండి. మళ్ళీ 2 పిక్స్ మధ్యలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెట్టింగ్ సింబల్స్ ఎడిటింగ్ ఆప్షన్ ఫోటో డ్యూరేషన్ 0.5 పెట్టేసి మళ్ళీ ఇంకొక 2 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ మళ్ళీ 2 పిక్స్కి కూడా మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 1 అండ్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 1. సో ఈ రెండింటికి కూడా మళ్ళీ మనం ఈ యానిమేషన్ యాడ్ చేయాలి. సో నేనేం చేసేస్తున్నా అంటే ఇదే వీడియో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ డూప్లికేట్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ లేయర్ వస్తుంది కదా, అదే తీసుకొచ్చి ఈ 2 పిక్స్కి కింద పెట్టేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి బ్లూ లైన్ తర్వాత 2 పిక్స్ తర్వాత ఇప్పుడు 0.5 మళ్ళీ 2 పిక్స్ తర్వాత మళ్ళీ 0.5 మళ్ళీ 2 పిక్స్ యాస్టీస్ అట్లనే ఉంటాయి. ఇంకా మనం ఏం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో 14 పిక్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు బార్డర్ యాడ్ చేసుకోవాలంటే బార్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒకటి బార్డర్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో అది కూడా మీరు యాడ్ చేసుకోండి, దాంతోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి మాన్యువల్గా ఇంక్రీజ్ చేయండి. బ్లెండింగ్ పట్టుకొని స్క్రీన్ పెట్టేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ ఈ వీడియో ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు కూడా ఈ పిఎన్జీ అయితే ఇంక్రీజ్ చేసేసాయండి. అండ్ ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS పెట్టేసి బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసేసేయండి. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.